హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా మీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసండి ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, అందుకే చక్కగా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. అది కూడా ఏంటంటే ఐస్ క్రీమ్ ఏదైనా సింపుల్గా వెనీలా కానీ అట్లా చేయొచ్చు. కానీ నేను ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం ఏంటంటే మంచిగా చిక్కటి పాలు అనమాట. చిక్కటి పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను. ఈ హాఫ్ లీటర్లో మనము కొన్ని వేడి చేసుకొని కొన్ని అయితే మనం ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇందులో మనము పాలు తీసేసుకున్నామండి. మిగిలిన పాలు అయితేనేమో ఒక గిన్నెలో పోసేసుకుంటున్నాము. పావు కప్ అట్లా అలా ఉండే విధంగా మనం పాలైతే వేరే బౌల్లో కూడా తీసేసుకుంటున్నాం అనమాట. చక్క మన ఇంట్లో దొరికి చిక్కటి పాలు అయితే బాగుంటాయండి ఐస్ క్రీమ్కి. టేస్ట్ బాగా రావాలంటే వాటరీ మిక్స్ అయిన పాలు అయితే బాగుండవు అనమాట. ఇదిగోండి ఇట్లా ఈ బౌల్లో అయితే నేను కొంచెం ఒక హాఫ్ కప్ అయితే నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట పాలు. ఇది కూడా చూపిస్తాను ప్రాసెస్. ఇప్పుడు మన పాలు చక్కగా మరుగుతూ ఉంటాయండి. ఈ లోపల మనము వేరే ప్రాసెస్ చూద్దాం. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కండి చక్కగా మనం ఏంటంటే కంపల్సరీగా కార్న్ఫ్లోర్ తీసుకోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్లో కార్న్ఫ్లోర్ అనేది మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా ఉండలు లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఈ పాలల్లో. ఎందుకంటే అండి కస్టర్డ్ పౌడర్ అన్నీ ఉంటాయన్నమాట, అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ బటర్ స్కాచ్కి అయితే కంపల్సరీగా మనము కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకు ఆ స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. అది చూసారా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే నేను కొంచెం పక్కకి తీసి పెట్టుకున్న పాలల్లో అయితే మిక్స్ చేశానండి. అలాగే ఇప్పుడు మనకి కలర్ కావాలి కదా, మరి బటర్ స్కాచ్ అంటే కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ మనము చక్కగా దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఇందులో మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్లో అనమాట. వేడి పాలలో అయితే మీకు ఉండలు వచ్చేస్తుంది అనమాట, మిక్స్ అవ్వదు. అది మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో ఇట్లా చూసారు కదా, మంచిగా ఇట్లా మనము మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాము. చక్కగా ఏ ఐస్ క్రీమ్ అన్నా ఇలానే అండి. మిగిలిన వాటికైతే మనం చక్కగా కస్టర్డ్ పౌడరు, మనకి కస్టర్డ్ పౌడర్లో కూడా చక్కగా ఫ్లేవర్స్ దొరుకుతాయి అనమాట. ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ తెచ్చుకొని చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కలిపిన మిల్క్ ఉన్నాయి కదండి, అందులో కొంచెం ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేశాను అనమాట, కొంచెం మనకి అది రావటం కోసం అని చెప్పేసి. మీరు ఒకవేళ దగ్గర కలర్ లేదనుకోండి స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. సో చూడండి, పాలైతే నెమ్మదిగా పొంగుతున్నాయి అనమాట. కొంచెం పొంగాలి. పొంగిన తర్వాత మనం దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మెయిన్గా మనం అండి చక్కగా మన టేస్ట్కి సరిపోయేంత షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ మిల్క్లో మనం ఏంటంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాండి. మీ టేస్ట్కి సరిపోయినంత అండి షుగర్ అయితే పడుతుంది అనమాట. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అనమాట. చక్కగా ఈ షుగర్ అంతా కరిగే వరకు అండి మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే పాలు కూడా మరుగుతుంటాయి. మీరు మన కార్న్ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం కనుక టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుందండి. ఒకవేళ షుగర్ తక్కువైతే వేసేసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేశాక కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ మనము చక్కగా దగ్గరకు వచ్చే వరకు అయితే మనము చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట, కుక్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ కాబట్టి కొంచెం మనకి ఫుడ్ కలర్ అనేది ఉంటే బాగుంటుందండి. చూడండి, ఇట్లా మనము కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫుడ్ కలర్ కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, చూసారు కదా. ఇట్లా చక్కగా ఇలా చేసుకొని ఇంట్లో పెట్టామంటే, ఇంట్లో కూడా పిల్లలకి హాలిడేస్ కాబట్టి చక్కగా మనం బయట నుంచి తెచ్చేది లేకుండా అండి చక్కగా ఇంట్లో తినొచ్చు. ఇంట్లో హెల్తీగా చేసుకొని మనం ఇలా ఐస్ క్రీమ్ తినొచ్చు అనమాట. చూసారా, చాలా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ పై నుంచి దించి దీన్ని చల్లార్చాలండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె కింద పెట్టేద్దాము. ఫస్ట్ చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట. చల్లబడే విధంగా ఉంచుకోవాలన్నమాట. అంటే ఇట్లా కొంచెం మనము దీన్ని ఇట్లా తిప్పుకుంటా ఉంటే చల్లగా అయిపోతుందండి. కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అయితే మనం దీన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఇట్లా చల్లగా అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, రూమ్ టెంపరేచర్ వచ్చేసింది. మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ ఎలా పట్టుకోవాలంటే అండి కొంచెం ఆగి అనమాట. మన ఐస్ క్రీమ్ ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం అండి ఫ్రెష్ క్రీమ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అనమాట. తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ అంటే బయట దొరుకుతుంది, లేదంటే మన ఇంట్లో మీగడ ఉందనుకోండి, ఆ మీగడ అనమాట. ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన 2 రోజులు 3 రోజుల ముందు ప్రిపేర్ చేసిన మీగడే వేసుకోవాలండి. ఎందుకంటే ముందు రోజులు ఇంకా ఎక్కువ రోజులు అనుకోండి, అదంతా కూడా ఫుల్గా అయిపోతుంది అనమాట, టేస్ట్ మారిపోతుంది ఐస్ క్రీమ్. ఇదైతే గమనించండి. ఒకళ్ళు ఇంట్లో మీగడ ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే చక్కగా మనకి ఫ్రెష్గా ఉన్నదైతే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఏంటంటే ఇదంతా వేసేస్తున్నాను. చూడండి, చెప్పే కదండి కొంచెం జాగ్రత్తగా మిక్సీ పట్టుకోండి.
మిక్సీ పట్టాక చూపిస్తాండి. ఇదిగోండి ఇట్లా ఆగాగి పెట్టారనమాట. ఇట్లా నూరగలాగా రావాలి, అప్పుడే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దీన్నండి మనము ఒక గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో 2 hours అయితే దీన్ని మనము కదలకుండా అసలు డీప్ ఫ్రిడ్జర్ అనేది ఓపెన్ చేయకుండా అండి అందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో పెట్టేస్తున్నాను. ఐస్ క్రీమ్ కూడా ఇందులోనే చేసేస్తానండి నేను. చూడండి ఇదంతా వేసేస్తున్నాను. ఆల్రెడీ రూమ్ టెంపరేచర్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి దీన్ని ఇంకా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఏంటంటే స్కాచ్ బటర్ స్కాచ్ కదండి, బటర్ స్కాచ్ని ప్రిపేర్ చేస్తున్నాము. దాన్ని క్యారమెల్ అంటారు. క్యారమెల్ కూడా అండి. దానికోసం ఏంటంటే మీరు 1/2 liter మిల్క్ కనుక ఐస్ క్రీమ్ చేసుకుంటండి కంపల్సరీగా మీకు ఈ క్యారమెల్కి ఏంటంటే దగ్గరికి 100 grams ఆఫ్ షుగర్ అయితే పడుతుందండి. సో ఇదిగోండి నేను ఇట్లా ఒక 1/2 cup అయితే షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని ఏంటంటే మనం ఇలానే పెట్టేయాలన్నమాట. ఒక పాన్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని కదపకూడదు. ఈ షుగర్ అంతా కూడా కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. షుగర్ అనేది కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుందండి కదపకుండా. అలాగని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. కొంచెం మీడియం మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అనమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెము ఇదంతా కరిగే వరకు అయితే మనము చూసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఉండి, మాడితే టేస్ట్ మారిపోతుందండి ఈ క్యారమెల్. అందుకోసమని దగ్గర నుంచి చేసుకోండి. చూడండి చక్కగా మెల్ట్ అయిపోతుంది. దీన్ని మనము ఇలా మిక్స్ చేసుకుంటా అండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి ఇదంతా కూడా మాడితే బాగుండదు. కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చక్కగా మరి బటర్ స్కాచ్ కాబట్టి బటర్ కూడా వేసుకోవాలండి ఇందులో. మనం ఇంట్లో ఉన్న బటర్ అయినా లేకపోతే బయట దొరుకుతుంది బటర్ అయినా, సాల్టెడ్ బటర్ ఇలాంటివన్నీ కూడా మనకు బయట దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఆ బటర్ కానీ లేకపోతే ఏదైనా మన ఇంట్లో ఉండే నెయ్యి ఇట్లా కూడా మనము వేసుకోవాలన్నమాట. బాగుంటుంది. చూడండి చక్కగా ఇదంతా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయి కొంచెం మాడకూడదండి, మాడితే కనుక మన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అవుతుంది. అందుకే చెప్తున్నాను ఇన్నిసార్లు. ఇందులో యాడ్ చేయడానికి జీడిపప్పు పలుకులు కొన్ని అండి. ఇదిగోండి చూడండి జీడిపప్పులు అనమాట. మంచిగా ఇందులో వేసుకొని గీ వేసుకొని వేయించేసుకోవాలన్నమాట. మనం కరగాలి ఫస్ట్. మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగి చక్కగా మనకి సిరప్ లాగా ప్రిపేర్ అవ్వాలండి. వాటర్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్గా షుగర్ని మనం స్టవ్ పైన పెట్టేసి కొంచెం మెల్ట్ అయ్యే విధంగా లైట్ సిరప్ లాగా చేసుకోవాలన్నమాట. కలర్ కూడా కొంచెం డార్క్ బ్రౌన్ వస్తుంది. డార్క్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్లోనే ఉన్నప్పుడే మనము చక్కగా దీన్ని కలుపుకుంటూ చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా మంచిగా మెల్ట్ అయిపోయింది కదండి. ఈ మెల్ట్ అయిపోయిన దానిలో ఏంటంటే మనం జీడిపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి జీడిపప్పును కూడా నేను వేసేస్తున్నాను. అలాగే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే బటర్ అండి, బటర్ స్కాచ్ బటర్ మనం వేసుకోవాలి కంపల్సరీగా. చూడండి కొంచెం బటర్ ఇందులో వేసేయచ్చు, లేదంటే మీరు తర్వాత అయినా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది మంచిగా. ఇవన్నీ ఒకటి అతుక్కోకుండా అండి కొంచెం చిన్నగా ఉంటే మనం తర్వాత మళ్ళీ దీన్ని పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ జీడిపప్పు అట్లా వేసేసుకో. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక బటర్ పేపర్ మీద వేసేద్దామండి. వెంటనే డ్రై అయిపోతుంది. చూపిస్తాను అది బటర్ పేపర్లు, లేదంటే మన ఇంట్లో ఏదన్నా ప్లేట్ ఉంటే ప్లేట్ కొంచెం గీ రాసేసుకొని దాని మీద అయినా మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు దీన్ని నేను ఈ బటర్ పేపర్ మీద వేస్తున్నాను. చక్కగా వచ్చేస్తుంది మనకి. ఒక 5 to 10 minutesకి అట్లా చక్కగా ఇదంతా కూడా మెల్ట్ అయిపోతుందండి. బటర్ పేపర్ మీద అయితే ఈజీగా వస్తుంది. లేదంటే ప్లేట్లో మనం కొంచెం నెయ్యి వేసేసుకుని అట్లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసామండి. కొంచెం జాగ్రత్తగా ఒక రౌండ్గా ఒక షేప్గా వేసుకున్న బాగానే ఉంటుందండి. తర్వాత దీన్ని ఎటు మనం క్రష్ చేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. దీన్ని ఇలా ఒక 5 minutes వదిలేద్దామండి. ఇదిగోండి మన క్యారమెల్ ఒక 10 minutes తర్వాత అండి చక్కగా చూసారు కదా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. పేపర్ అంటే బటర్ పేపర్లో వచ్చేస్తుంది. ప్లేట్లో అయినా ఎందులో తీసేసుకొని దీన్ని మంచిగా మనము క్రష్ చేసుకోవాలి. చూసారా ఇలా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము క్రష్ చేసుకుంటాం. ఇదిగోండి నేనైతే మా ఇంట్లో చిన్న రోల్ ఉంది, ఆ రోల్లో వేసేసి కొంచెం క్రష్ చేసుకుంటున్నాను. క్రష్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మంచిగా క్రష్ చేసేసాను అనమాట మన క్యారమెల్ని. ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, 2 hours పెట్టమని చెప్పా కదండి. పెట్టాక ఇలా ఫామ్ అయిందనమాట. చక్కగా ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం చక్కగా మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి ఇందాక స్లోగా ఎట్లా మనం మిక్సీ వేసుకున్నాం అట్లానే మళ్ళీ మిక్సీ వేసుకోవాలన్నమాట. బయట ఐస్ క్రీమ్ ఎలా దొరుకుతుందో అలా ఉంటుంది అనమాట మనం చేసేది. సో దానికోసమేనండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి చక్కగా మనము ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇలా కాకుండా ఇంకొకసారి మనం మిక్సీ వేసుకుంటే
బాగుంటుందన్నమాట. ఇట్లా అండి మనం అంతా వేసేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం వేసేసండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం చక్కగా ఫ్రెష్ క్రీమ్ అనమాట, మీగడ. మన ఇంట్లో మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని మంచిగా ముప్పావు కప్ అండి, కొంచెం ఇంకా చేసుకున్న తర్వాత చక్కగా మన ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి. ఈ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాక మార్నింగ్ మనం చక్కగా ఐస్ క్రీమ్ని తినొచ్చు అనమాట. 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉండాలి. డీప్ ఫ్రీజర్లో ఉంటేనే మన ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. చూసారండి, ఇంతకుముందు మనం బ్లెండ్ చేసాం కదా, సేమ్ అలానే అనమాట. దీన్ని మనము ఇందాక మనం ఏ బౌల్లో అయితే తీసుకున్నామో ఆ బౌల్లో వేసేద్దామండి. టేస్ట్ చూస్తే నిజంగా చాలా బాగుందండి. చక్కగా ఐస్ క్రీమ్ అలా ఇగో ఇందులో వేసేసాము. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మూత అనేది మంచిగా టైట్గా ఉండే మూతే మనం బౌల్కి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇందులో చూసారా, మనం ముందుగా ఈ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇదేంటంటే మొత్తం ఇందులో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో మనం వేసుకోవాలి. అప్పుడే మన ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వేసుకొని ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మొత్తం కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. అదేంటంటే రేపు ఐస్ క్రీమ్ తినేటప్పుడు పైన వేసుకుంటానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద బాగా టైట్గా ఉన్న ఒక మూత పెట్టమన్నా కదండి, దానికన్నా ముందు ఏంటంటే నా దగ్గర అల్యూమినియం ఫాల్ షీట్ ఉందండి, అది పెట్టేసి దాని తర్వాత దానిపైన మూత పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి చక్కగా ఇదైతే నేను మూత పెట్టేస్తున్నాను. ఇది ఎందుకంటే అండి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి పైన అంతా కూడా వాటరీ ఉంటుంది మనం ఏ మూత పెట్టినా. సో కొంచెం మంచిగా పగడబందీగా ఇట్లా మనము క్లోజ్ చేసుకున్నామంటే బాగుంటుందండి. తినలేకపోతే దీని లోపల పెట్టేసైనా మనం లిడ్లో పెట్టచ్చు. అయినా నేను పెట్టేది మంచి లిడ్డే అండి, చాలా టైట్గా ఉంటుంది. చక్కగా ఇలా టైట్గా పెట్టేసుకొని ఇంకా దీన్ని మనం కదపకుండా 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి. చూద్దాం ఇది రేపు ఎలా ఉంటుందో ఏంటో అనేది. ఇదిగోండి 8 అవర్స్ తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే మార్నింగ్ నేను తీయబోతున్నానండి మన ఐస్ క్రీమ్ ఎలా ఉందని. అలాగే ఇదైతే చెప్పాలి, మనం క్యారమెల్ ప్రిపేర్ చేసాం కదండి బటర్ స్కాచ్ది, అదైతే మనం కొంచెము ఇట్లా ఈ క్రంచెస్ అనేవి కొంచెం పక్కన తీసి పెట్టమని చెప్పా కదా, పక్కన పెట్టేసినాం అనమాట. ఓపెన్ చేసేద్దాం ఎలా ఉందో. చూసారు కదండి, భలే మంచిగా ఫామ్ అయిపోయింది మన బటర్ స్కాచ్ ఐస్ క్రీము. చాలా మంచిగా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. తీసిన వెంటనే అయితే రాలేదండి, నేను కొంచెం సేపు అయితే బయట ఉంచాను అనమాట. ఇదిగోండి ఇట్లా తీసేసుకొని మనం చక్కగా సర్వ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు దీని మీద ఏంటంటే మన బటర్ స్కాచ్ చక్కగా మనము క్యారమెల్ ఉంది కదా, దీన్ని వేసేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ మన లోపల కూడా ఐస్ క్రీమ్ లోపల కూడా ఉంటుంది కదండి, మనం వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం అనమాట. ఇలా కొంచెం క్రంచీగా ఈ బటర్ స్కాచ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఇందులో మనము నిన్న ఈ సిరప్ ప్రిపేర్ చేసాం కదండి, క్యారమెల్ సిరప్, ఆ సిరప్ని కొంచెం పైన మనము డెకరేటివ్ కోసం అని అనమాట. ఇదేం లేదు, షుగర్ని మనం మంచిగా స్టవ్ పైన పెట్టేస్తే ఈ సిరప్ రెడీ అయిపోతుంది కదా. ఇట్లా ఇది కొంచెం మనకి చూడటానికి బాగుండటం కోసం అని చెప్పేసి కొంచెం ఇలా వేసుకొని చక్కగా ఒక స్పూన్ తీసుకోనండి. సమ్మర్లో మంచిగా అందరూ ఎంజాయ్ చేసే మంచి ఐస్ క్రీమ్ అనమాట. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారండి, మన బయట షాపులో దొరికే ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ అండి, ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. ఈ సమ్మర్లో పిల్లలు మన అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసే ఐస్ క్రీమ్ రెసిపీ అనమాట. తప్పకుండా మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.